ఏందో చంద్రన్న కళ్ళు గింత తీయాస్తుంది. మొన్న వచ్చినప్పుడు పులాగా ఉందంటివి, అందుకని ఇలా చక్కెర వేసిన. అందుకని ఇలా చక్కెర వేసిన. చీని ఆదివారం మంచి కళ్ళాదో అని వస్తే తీయటి కళ్ళు వచ్చినావు. నాకు ఈ కళ్ళ వద్దు. ఏంటో పోతావు పైసలు ఒకటి ఇస్తాడు. నేను తాగింది ఒకటే ముక్క, దానికి కూడా పైసలు ఇస్తారా? నువ్వు తాగింది ఒకటి దమ్ము, దానికి లీటర్ ఎక్కినావు. 70 రూపాయలు. లీటర్ తాగిందా? అయినా లీటర్కి 50 కదా, నువ్వు 70 అంటున్నావు. కళ్ళుకు 50, అలా పోసిన చక్కెరకి 20 రూపాయలు ఎవడిస్తాడు? సరే 100 రూపాయలు, ఇంకా నాకే 30 వస్తాయి. నువ్వు అప్పట్లో కళ్ళు తాగినావు, మర్చిపోయినట్టున్నావు. నాకు ఇంక 20 వస్తాయి. అమ్మని ఉన్న 100 దుబ్బిండు, ఇంకా మీదికి వెళ్ళి 20 అడుగుతుండు. సరే రేపు ఇస్తుంది. ఈ గౌడ దగ్గర ఇంకోసారి కళ్ళు కట్టే నాకు ఎక్కువ నేనే వస్తా. అనే గౌడు కళ్ళు నానే ఎప్పటిగా ఒక 2 లీటర్లు అయితే పోయా. 2 లీటర్ల 2 నాకు చాలు మా నీకెట్టారా? అమ్మ బాబాయ్ గట్టిగా పొక్కేస్తా. అరే నేను గులుగుతావు అంటే నాకు పైసలు లేక వచ్చినారా? చల్ ఓ పిసోడా, ఎంత చెప్పని ఆలోచిస్తున్నా. ఆగవా? ఒక 4 లీటర్లు అయితే పోయా. 4 లీటర్లు ఎందుకు బొంగ చేసుకోరి. బొంగనా? అరే బొంగ అంటే ఎంత ఉంటుందిరా? 5 లీటర్లు ఉంటుంది. 5 లీటర్లు ఇంకెవరా? అరే పోయే 5 రావా మరి? అరే కూసోరా. అయినా గౌడు ఇది మరి తాటికాల ఈతకాల? తాటికాయలు ఎక్కడైతే ఈతకాయలే. అరే ఈతకాలు తాగండి గారు. నేను ఎందుకు తాగరా? మొన్న మీ ఊరికి వచ్చినప్పుడు ఏమను ఈతకాలు తాగదురా, తాటికాలు తాగాలి వాటికి. ఇప్పుడు ఈతకాలు ఇక్కడ తాగుదామన్న వాటి ఇదేరా? అరే ఏదైతుందిరా, తాటికాలు అవుతుంది, ఈతకాలు అవుతుంది, ఏదైనా చెట్టు వెనుకలు వచ్చింది. అంతే దేవుడు ఇచ్చిన సృష్టిరా. నీ అబ్బాయి ఆ రోజు తాగిపోయే సదాక ఇప్పుడు మాట్లాడుతున్నా. రే గొలుగుతావు అంటే నీకు తాగిపోయి సత్తుందని అట్లా చేసిన అనుకున్నావారా? చల్ నీ అవన్నీ కళ్ళు అయితే నాకేమది పో. నీ అబ్బాయి పోతా అంటూ ఇంకా పోతలేడు. తురితే ఆయన ఒక్కని పోయి అయినా మాన లేకుండా మళ్ళీ తాగుతుంది కదా. పుట్టికి వచ్చింది మంచిగా ఉంటుంది. నానా మీరు అమ్ముకొని తాగురి, నీకు గల కళ్ళు ఇచ్చేస్తా. చల్లని బీర్లో ఫ్రిడ్జిలో ఉండగా కడగలు రాగా నెలచిన మామ ఒక్కమే మామ తమ్మిన దమ్ము ఎన్ని దమ్ములు తాగినా నాకెక్కలేదు మామ. ఒక్కమే మామ. మీరేవారు ఎందుకున్నారు? గౌడేరి కళ్ళు ఇచ్చేస్తానండి వాళ్ళకు. ఏంది కళ్ళు ఇస్తాను మేడా? అమ్మా మళ్ళీ కళ్ళు తీసుకుపోతే ఇద్దామంటే పైసలు కూడా లేమన్నా దగ్గర. ఇప్పుడే మనం చెట్టుకి ఇడ్చిపోతే ఓకేనా బాయ్? ఓకే. వీడెవరా నైట్ గాడు ఇంకా మూక పట్టుకొని పోతాడు. నా పేరు వెంకటేశం, నేను చేస్తాను రీతం. నేను ఎంత పోదక్కుండేది కళ్ళు అడ్డతాను మీకెంత తెల్లు. పైసలు అయితే నువ్వే కట్టుకోవాలరా. నాకనైతే పైసలు లేదు. మా వీర అనియారు. అయ్యో వీడ మోకుండా కాదు బిడ్డ. ఏది మోక ఆడోడ 90 కాడ వచ్చిండే ఈడ మోకుండే ఆయన అటు పట్టుకొని వేయండు. అంత పీసోరు రెండు బాగా ఇచ్చేయండి. ఇక్కడికి వచ్చి మోకు ఒకటి తీసుకుపోయిండు. కళ్ళుంది నాకు మోకు లేదు, ఏది లేదు.
ఎంత లేదు నీకు. అరే ఎవడు కళ్ళుందా? హల్లా కళ్ళు నాకే ఏర్పడండి, నీకెళ్ళి వెళ్ళిపోతాను నేను. కళ్ళు వెళ్ళిపో, నీ వెళ్ళిపోయితే నాకే. అయ్యో కొంచెం చూడలేవే లీటర్ అంతా. లీటరా? లీటర్లో వెళ్ళావు వేరే కావాలి సరుకో, నాకే వెళ్ళిపోతుంది. అక్కడ అయిపోయి ఉంటారు దాదాజీ రా. చంద్రన్న నువ్వా? ఏ చంద్రన్న సెట్ ఎక్కుడు కట్టమని నేనే ఎక్కి కళ్ళు దించుకొస్తానే, నీకెందుకు ఇబ్బంది? నన్నే కొడతావు, నా గురించి జరగతానా? నీ గురించే కాదు, నా మోగుది సరిసింది అనుకో, నీ ముత్తాది లాతికి వాళ్ళ బిడ్డ అనుకుంటాను. ఏ ఊకేనే జోకి వేసింది కానీ ఆయన అప్పుడే పోతే కదా తాగిపోతాడా, మళ్ళీ వచ్చిరావు కనుకు. అప్పుడు పోతే ఇప్పుడు రాకుంటుందా అని మొత్తం దిగిందే. అవకాశం ఉంది కానీ కొద్దిగా పోయరాదే. తాగిపోతాడా అది ఆడకాయ పింకులకు కళ్ళు మళ్ళీ నడు. ఆడకా పింక్ అబ్బో దూపు అవుతుంది ఇక్కడ తాగుతున్నా కాళ్ళు గలగల కొద్దిగా పోయా నాకు. నా గిరాకీ ముస్తావరా వాళ్ళు నడకపోటు నడు. తాగిపోతాడు మళ్ళీ. అన్నీ కొడతావు చంద్రనా, సాంగా చెప్తావు ఎంత దెబ్బ పోతుంది. కాళ్ళు ఎట్లా పోతావు చూస్తాగో, నువ్వు నన్ను ఎట్లా పోతావు. ఫస్ట్ టైం కళ్ళు ఆగిస్తున్నావురా. నీ ముఖానికి నువ్వు ఆయన కూడా ఆగిపోయినా. అరే అచ్చవారం కూడా ఇట్ట పట్టుకురారా. అరే ఇంక నా ఇంటికాడ ఏందిరా ఊక మనల్ని తీసుకుంటా అటు ఇటు తిరుగుతాడు. ఏమో పీకనే ఆడవాడు, ఆడు బాగా తాగి తవ్వ మర్చిపోయినట్టున్నాడు రా, అందుకే మనల్ని తీసుకుంటా అటు ఇటు తిరుగుతాడు. చూడాలి పీకని అందరు మనకెళ్ళి. ఇప్పుడు వెళ్ళి ఎట్లా మేనేజ్ చేయాలబ్బా? నా మిమ్మల్ని ఎక్కనో చూసినట్టుంది. మీ ఊరు ఉండే మరి లక్ష్మీపురమే. లక్ష్మీపురం బాబా మరే లక్ష్మీపురం. లక్ష్మీపురం బాబా సరుకు కావచ్చు. మీ లక్ష్మీపురం అనే లక్ష్మీపురం బాబా నాకు తెలిసారే. అవునా మా బాబమ్మ తెలుసా నీకు? తెలిసారే మీ బాబమ్మ. లక్ష్మీపురం బాబా చాలా మంచిదేనే, మొన్న నాకు కలిసి వచ్చినా కానీ. అరే మీ బాపమ్మ మన చిన్న ఉన్నప్పుడే చచ్చిపోయాగారా. అరే మీ బాపమ్మ మన చిన్న ఉన్నప్పుడే చచ్చిపోయాగారా. టీవీ ఎక్కువ టీగట్టు వీళ్ళు బాపమ్మ లక్ష్మీపురం బాపమ్మ కాదు కావచ్చు. అదే అన్న చచ్చిపోయిందని నాకు తెలియదా అని. అవ బాగా మంచిదే, అటు పక్కన వచ్చినప్పుడల్లా నాకు కలిసినట్టు అనిపిస్తుంది ఆమెను, అందుకే కలిసినా అన్ననే. అయినా కానీ కళ్ళు మంచిగా ఉందా అని, గట్టిగా ఉందా కళ్ళు? కళ్ళుకేందే కళ్ళు సూపర్ ఉన్నది, కళ్ళుకి అంకే లేదు, రెండు దమ్ములకే కిర్రు ఉంటుంది. ఏ కళ్ళుకేండే మా గౌడు దెబ్బలా చదువుతారే, మస్తు మంచి చదువుతాడు కళ్ళు మా గౌడు. అందరు ఇడిగేసి వేరే వేరే డోళ్ళు చదువుతారు ఇక్కడ తెలుసా, మస్తు మంచి చదువుతాడు మా గౌడు. ఏ నిజమేనే కళ్ళు సూపర్ ఉంది, మా లక్ష్మీపురం మొత్తం ఇటే పట్టుకొస్తే మా సోపతి వాళ్ళను. ఏ నిజమే మా గౌడేంది మస్తు చదువుతాడు. నాని అంపా నా కళ్ళు ఫస్ట్ నాకంపు. నాని ఒక టీ తీసుకుని వస్తా. ఆలోచన నిన్ను ఇంత పొంగిసా కూడా నాకు దమ్మంపవా సంగతి తాగు. అరే లక్ష్మీపురం ఏంది? అరేయా అరే కాదు ఏంది, నువ్వు వచ్చి ఇక్కడ రాగినా కాక మీ వాళ్ళందరూ పట్టుకొస్తావా? లక్ష్మీపురం మొత్తం పట్టుకొస్తావు నువ్వు? కళ్ళు మంచిగుందని అన్న. కళ్ళు మంచిగా ఉంటుంది, ఆ మనిషి మంచిగా ఉన్నప్పుడే ఉలితోటి ఈదులు ఎక్కుతాడు. ఆ మనిషి పిస పిస అయింది అనుకో, అదే ఉలితోటి మనుషుల్ని కచ్చకచ్చ కచ్చకడ ఎక్కుతాడు తెలుసా, కచ్చకచ్చ కచ్చకడ ఎక్కుతాడు తెలుసా. అరే ఉల్లి పట్టి కసకస నడుతున్నట్రా.
కస కస నక్కుతాడా అవుతాడా ఇదంతా నువ్వే పెట్టాయి అగో చూస్తురా అత్తాడు మనిషి. అగో చూసిర్రా పులి ఎట్లా నూరుకొచ్చిండో. బిడ్డ కలంపన్నా ఏంది కళ్ళు ఆపుతావా? అరే నాకు ఆల్రెడీ కానీ ఇంటికి పోతారా? అరే ఆగురా నేను కూడా వస్తున్నా. ఆగురా నేను కూడా వస్తా. అగో వీళ్ళేమో భయపడకుండా పోతారు. అరే పది లేకుండా పోతానండి. పైసలు లేవు ఏం చేసుకుంటా వేసుకోపో. అమ్మ బాబాయ్ ఏందిరా పైసలేవా? ఏంది కత్తి పడతావా? నువ్వు కత్తి పడితే నేను కుండ పడతా. అయ్యి బాబాయ్ గుండుకు గింత పొక్క పడ్డది అనుకో నీ గుండు వల్ల కొడతారా? రే నా కుండ వాళ్ళు కొడతావు. ఇప్పుడు కుండ వాళ్ళు కొట్టినా కొట్టే కొట్టు. అయ్యి బాబాయ్ చదవనా నీకు కరాటే వచ్చానే. మరి ఏమనుకుంటానేవరా? కళ్ళు గీసుడు వచ్చు, కర్రడ కూడా వచ్చు. కరెక్ట్ వచ్చాడు వ్యాపారం. అరే ఆవురా నైట్ గడు. అరే నీకు కరెక్ట్ వచ్చారా? అరే నైట్ నీకు కరెక్ట్ వచ్చారా? అరే కరెక్ట్ వచ్చురా. కరెక్ట్ ఏమో ఎవరికి వెళ్తారా? ఇంతకుముందు చదివి వెళ్ళారా? ఇలా పెట్టరు మీరు కూడా. ఏమైందిరా? తాగొద్దు పోరగాళ్ళు వచ్చి గిరాకీ వాయే, కళ్ళు వాయే, పైసలు లేకపోయా.